లేక నీ ఇంట్లో సూట్ కేసులో ఉందా? అవును మామా, నిజంగానే సూట్ కేసులో ఉంది. కానీ నా దగ్గర కాదు మామా, మరి నాకు తెలిసిన ఒక పర్సన్ దగ్గర. అవునా? ఆ ఆ డబ్బు నాకు ఇస్తాడా? ఇస్తాడు మామా, ఇస్తాననే నాకు చెప్పాడ్రా. ఎవర్రా? ఎక్కడుంటాడు? చెప్తాను గాని చెప్పాక నన్ను తిట్టకూడదు. ఇంత పెద్ద ప్రాబ్లం క్లియర్ అవుతుందంటే నేను నిన్నెందుకు తిడతానురా? పర్లేదు, చెప్పు మావా. ముందు నువ్వు సిచ్యువేషన్ అర్థం చేసుకో మామా. సాయంత్రం 5 డబ్బు ఇవ్వకపోతే ఆ కుబేరస్వామి అస్సలు ఊరుకోడు. అందుకేగా అడుగుతున్నాను. ఇందుకే ఆ పర్సన్ ఎవర్రా? అది చెప్పరా. మోహన్ రామ్ రా. అవును మామా, మోహన్ రామ్ డబ్బులు ఇస్తానన్నాడు. నువ్వు అతని బిల్లులో సంతకం చేస్తే చాలు. ఏమంటావు మామా? ఓహో, ఆ మోసగాడు నిన్ను కూడా కొనేశాడన్నమాట. ఇంతకీ నీ కమిషన్ అంతరా? అలా మాట్లాడతావేంట్రా? నీ బాధ చూడలేక నీ ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పానురా. అంటే పందికొక్కుని తరవడానికి ఇల్లు తగలబెట్టుకోమంటావా? నువ్వు చెప్పేది అలాగే ఉందిరా. ఒరేయ్, ఒకే ఒక్క సంతకం కదరా. రై, అది సంతకం మాత్రమే కాదురా, నా క్యారెక్టర్. ఇప్పుడు నా ప్రాబ్లంకి భయపడి ఆ మోహన్ రామ్ బిల్ శాంక్షన్ చేశానంటే నా మొత్తం జీవితాన్ని తీసుకెళ్లి అతని కాళ్ళ దగ్గర పడేసినట్టే. నాకిప్పుడున్న పిసినారి రాజా అన్న పేరు చాలు, కొత్తగా అవినీతి పరుడు అన్న బిరుదు అక్కర్లేదు. అది కాదు మామా. స్వామి, ఇదే మాట ఇంకెవరన్నా చెప్పుంటే ఈ పాటికి వాడి మూతి పళ్ళు రాలగొట్టుండేవాణ్ణి. నువ్వు కాబట్టి మాట్లాడుతున్నాను. రేయ్, నువ్వు ఆ ఫైనాన్సర్ కాళ్ళు పట్టుకొని అడుక్కోవడం నేను చూడలేకపోయాను మామా. అలాంటిది ఈ రోజు నువ్వు వాడికి డబ్బులు ఇవ్వకపోతే ఇంకెలా అవమానిస్తాడో ఊహించలేకపోతున్నాను రా. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఈ ఐడియా చెప్పాను మామా. అంతేకాని నా మనసులో వేరే ఉద్దేశం ఏం లేదు మామా. అలాంటి పరిస్థితే వస్తే నేను చస్తాను గాని ఆ మోహన్ రామ్ కాళ్ల దగ్గరికి మాత్రం వెళ్ళనురా. ఇక చాలా ఆపరా. 10 లక్షల కోసం చస్తా గిస్తా అని పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావే. వదిలేయ్, ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతోంది స్వామి. అక్షయ్ కోసం వాళ్ళ నాన్న తెచ్చిన సమస్య కదా ఇది. ఇప్పుడు దీనికి పరిష్కారం కూడా వాళ్ళిద్దరే చూడాలి. రేయ్, లేకపోతే వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను స్వామి. అక్క, వదినికి డబ్బు కుదురుతుంది కదా? తప్పకుండా కుదురుతుంది శైలజ. నాకెందుకో భయంగా ఉందక్క. భయపడకు, వదిన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. హలో బేబీస్, అక్షయ్ ఉండేది ఇంట్లోనే కదా? అవును. ఇంతకీ మీరెవరు? మేమెవరమనేది నీకనవసరం. ఇంట్లోకెళ్ళి చైర్స్ తీసుకురా, వెళ్ళు. ఏమ్మా, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? బయట బయట ఏమైంది? ఎవరున్నారు బయట? నాన్న, రౌడీలు నాన్న, బయట రౌడీలు నాన్న. రౌడీలా? అవును నాన్న, వాళ్ళని చూడగానే భయం వేసి లోపలికొచ్చేసాం. సరే పదండి చూద్దాం. రండి. పదండి పదండి. రేయ్, ఎవరా మీరు? నా ఇంటి ముందు ఎందుకున్నారు? ఏం కావాలి మీకు? డబ్బు కావాలి. రై, ఏంట్రా వాగుతున్నారు? ఓహో, ఈవిడ గారికి వివరించి చెప్పాలేమో. చూడు పెద్దాయనా, నీ కొడుకు మా బాస్కి సాయంత్రం 5 10 లక్షలు డబ్బివ్వాలి. ఒక్కవేళ ఇవ్వకపోతే మేము నీ కోడల్ని ఎత్తుకెళ్ళిపోతాం.
ఇప్పుడు మేము వచ్చింది అందుకే. రే అభిరామ్, వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకో. నేనా? నువ్వేరా, వెళ్ళి వాళ్ళని కొట్టు. అమ్మా, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏంటమ్మా నువ్వు? వెళ్ళరా. రే రౌడీ ఫెలోస్, ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి రాజాతో మాట్లాడుకోండి. అంతేగాని అనవసరంగా ఇంటికొచ్చి గొడవ చేశారో నిన్ను. లేదులే నాన్న. రేయ్, ఏంట్రా రౌడీజం చేస్తున్నారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? చేయవయా చెయ్యి. ఈలోగా మేమేం చేస్తామో తెలుసా? అమ్మో, రే సత్యం, రాజాకి ఫోన్ చేసి విషయం చెప్పరా. అలాగే అమ్మా. నానా చెప్పండి నాన్న, అక్షయ్ డబ్బు తీసుకొచ్చిందా? లేదు రాజా. ఏంటి నాన్న మీరు అనేది? అక్షయ్ ఇంకా రాలేదా? రాలేదు రాజా, కానీ ఇంకో సమస్య వచ్చింది రాజా. ఏంటి నాన్న మీరు అనేది? మన ఇంటి ముందుకి 3 రౌడీలు వచ్చున్నారు రాజా. రౌడీలా? ఎందుకు? అది సాయంత్రం లోపు డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పినట్టు అక్షయ్ని ఎత్తుకెళ్ళిపోతాం అంటున్నారు రాజా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నానా, నువ్వు వెంటనే అక్షయ్కి ఫోన్ చేసి డబ్బు కుదిరిందేమో అని అడుగు. డబ్బు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే రాజా. హా, సరే. ఒరేయ్, అసలు ఏమైందిరా? ఆ కుబేర స్వామి మా ఇంటికి రౌడీలు పంపించాడ్రా. ఒరేయ్, నువ్వు టెన్షన్ పడకరా. ఒకసారి నేను అతనికి ఫోన్ చేసి మాట్లాడతాను. వద్దురా, మనం ఏం మాట్లాడినా వినడు. ఇప్పుడు అతనికి కావాల్సింది డబ్బు, అంతే. డబ్బు ఇవ్వకపోతే ఇలా ఏదో ఒక ప్రాబ్లం చేస్తూనే ఉంటాడు. నమస్కారం ప్రకాశం గారు. నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చారు? నన్ను క్షమించండి ప్రకాశం గారు. ఇప్పుడు నేను సాయం చేసే అంత పరిస్థితుల్లో నేను లేను. ఉంటానండి. వెళ్దాం పదమ్మా. రేయ్, బండి పోనీరా. అమ్మా, ఆపమ్మా. అమ్మా, ఒక్క నిమిషం. హలో.